ఏపీలో 175 స్థానాలకు 175 స్థానాల్ని గెలుచుకోవాలన్న పట్టుదలతో ఉంది వైసీపీ సర్కార్. తమకు అత్యంత పట్టున్న ప్రాంతంగా భావిస్తున్న రాయలసీమలో 52 స్థానాల్లో సగానికి పైగా మార్పులకు సిద్ధమవుతోంది. సీమలో 9 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉండగా 1-2 చోట్ల తప్ప మిగతా అన్ని స్థానాల్లో అభ్యర్థుల మార్పు తథ్యమనే ప్రచారం సాగుతోంది. అసలు సీమ జిల్లాలో ఉన్న అభ్యర్థులు ఎవరు? ఎవరి స్థానంలో ఎవరు రానున్నారు? 2024 అసెంబ్లీ ఎన్నికల కోసం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే అభ్యర్థులు, ఇన్ఛార్జీల మార్పుపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. మొదటి విడతలో 11 మంది ఇన్ఛార్జీల్ని మార్చేసిన వైసీపీ పెద్దలు ఇప్పుడు రాయలసీమపై దృష్టి సారించారు. ప్రజల్లో అభ్యర్థులకున్న అనుకూల, ప్రతికూల అంశాలు, పార్టీ స్థానిక నేతలతో ఉన్న సంబంధాలు, అవినీతి ఆరోపణలు, ప్రత్యర్థిని ఢీకొట్టగల సామర్థ్యం ఉందా లేదా, ఇలాంటి అన్ని అంశాలపై ఇప్పటికే సర్వేలు చేయించారు సీఎం జగన్. ఈ సర్వేల ఆధారంగానే అభ్యర్థుల ఎంపికపై నిర్ణయం తీసుకుంటున్నారు. రాయలసీమ జిల్లాల్లో మార్పులు చేర్పులు తథ్యమనే టాక్ వినిపిస్తోంది. మైనార్టీలకు గతంలో ఇచ్చిన విధంగా ఈసారి కూడా 2 చోట్ల అవకాశం ఇస్తుంది. అయితే ఆయా నియోజకవర్గాల మార్పు జరుగుతుందంటున్నారు. కడప, చిత్తూరు జిల్లాల్లో బీసీలకు స్థానం లేకపోయినా కడప, అనంతపురం జిల్లాలో ఎక్కువ మంది బీసీలకు అవకాశం వస్తుందంటున్నారు. దీంతో ఆయా స్థానాల్లో సిట్టింగ్లలో ఆందోళన మొదలైంది. అనంతపురం జిల్లాకు సంబంధించి 2019 ఎన్నికల్లో మొత్తం 14 స్థానాలకు గాను 12 చోట్ల అధికార పార్టీ విజయం సాధించింది. 2 చోట్ల టీడీపీ విజయం సాధించింది. కానీ ఈసారి కూడా 2019 ఫలితాలు పునరావృతం చేయాలని అధికార పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అందుకే ఈసారి జిల్లాలో మెజార్టీ స్థానాల్లో మార్పులు తథ్యమని అంటున్నారు. గదర్ నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ఉండగా రియల్ ఎస్టేట్ వ్యాపారి మక్బూల్కి ఈసారి టికెట్ కేటాయించే అవకాశం ఉంది. మడకశిరలో సిట్టింగ్ తిప్పేస్వామి స్థానంలో సిఐ సుబ్బకుమార్కు టికెట్ కేటాయించే అవకాశం ఉంది. సింగనమలలో మార్పు తప్పదని తెలుస్తోంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి స్థానంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన కొత్త అభ్యర్థి బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. రాయదుర్గంలో సిట్టింగ్ కాపు రామచంద్రారెడ్డి స్థానంలో మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి, కళ్యాణదుర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి ఉషాశ్రీ చరణ్ స్థానంలో తిప్పేస్వామి లేదా రంగయ్యను బరిలో దింపే అవకాశాలున్నాయి. ధర్మవరం, తాడిపత్రి, గుంతకల్లు, అనంతపురం, పుట్టపర్తిలో అభ్యర్థుల మార్పు ఉండే అవకాశం కనిపించడం లేదు. వరవకొండలో మాత్రం విశ్వేశ్వరరెడ్డిని మార్చే అవకాశం ఉందంటున్నారు. పెనుకొండలో కొత్త అభ్యర్థి కోసం సర్వేలు చేస్తున్నారు. హిందూపురం నుంచి పోటీ చేసేందుకు ఇప్పటికే ఎమ్మెల్సీ ఇక్బాల్ స్థానంలో దీపికాను తీసుకున్నారు. ఇక హిందూపురం ఎంపీగా ఉషాశ్రీ చరణ్ బరిలోకి దిగనుండగా అనంతపురం ఎంపీగా కొత్త అభ్యర్థి రానున్నారు. కర్నూలు జిల్లాలో కూడా భారీగా మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఉమ్మడి కర్నూలులో మొత్తం 14 స్థానాలున్నాయి. ఎమ్మిగనూరులో ప్రస్తుత ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి స్థానంలో ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి లేదా మాజీ ఎంపీ బుట్టా రేణుకకు అవకాశం దక్కనుందని తెలుస్తోంది. ఆలూరు నుంచి గెలిచిన మంత్రి జయరాముని ఎంపీగా బరిలోకి దింపే అవకాశం ఉండడంతో కురబ సామాజిక వర్గానికి చెందిన శశికళ పోటీ చేసే అవకాశం ఉంది. ఎస్సీ రిజర్వ్ స్థానమైన కోడుమూరు నుంచి మంత్రి ఆదిమూలం సురేష్ సోదరుడు డాక్టర్ సతీష్ బరిలో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. కర్నూలు నుంచి ప్రస్తుతం ఉన్న హఫీజ్ ఖాన్ స్థానంలో మైనార్టీలు అలీఖాన్, బషీర్లతో పాటు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి భార్య విజయలక్ష్మి కూడా టికెట్ దక్కే అవకాశం ఉంది. నందికొట్కూరులో ప్రస్తుత ఎమ్మెల్యే అర్ధర్ని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. దీంతో చంద్రమౌళి, లబ్బి వెంకటస్వామి, ఐఆర్ఎస్ అధికారి ఆనంద్ కుమార్లలో ఒకరికి అవకాశం దక్కనుంది. ఆళ్లగడ్డలో గంగుల విజయేంద్రనాథ్ రెడ్డి స్థానంలో తండ్రి గంగుల ప్రభాకర్ రెడ్డికి అవకాశం ఇవ్వనున్నట్టు సమాచారం. ఆదోనిలో సిట్టింగ్ ఎమ్మెల్యే వై సాయినాథ్ రెడ్డి స్థానంలో అతను కుమారుడికిచ్చే అవకాశం ఉంది. ఇక పాణ్యం, మంత్రాలయం, శ్రీశైలం, నంద్యాల, డోన్, పత్తికొండ, బనగానపల్లి అభ్యర్థుల మార్పు ఉండకపోవచ్చని తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలో ఉన్న మొత్తం 14 స్థానాల్లో బాగానే మార్పులు చేర్పులు కనిపించనున్నాయి. ముఖ్యంగా సత్తివేడు సిట్టింగ్గా ఉన్న కోనేటి ఆదిమూలం సీటుకి సన్ స్ట్రోక్ ఎఫెక్ట్తో మార్పు తథ్యంగా కనిపిస్తోంది. డిప్యూటీ సీఎం నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మికి ఈ నియోజకవర్గ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. పూతలపట్టు సిట్టింగ్ ఎంఎస్ బాబుపై కూడా క్యాడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రతిసారి అభ్యర్థిని మార్చడం నియోజకవర్గంలో స్పెషాలిటీ. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ లేదా విజయానందరెడ్డి శిష్యుడు యాదమర్రి, ఎంపీపీ సురేష్, డాక్టర్ పూర్ణ టికెట్ రేసులో ఉన్నారు. జీడి నెల్లూరు ఎమ్మెల్యేగా ఉన్న డిప్యూటీ సీఎం నారాయణస్వామిని మార్చే అవకాశాలున్నాయి.
రెడ్డి సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత వల్లే మారుస్తారనే ప్రచారం జరుగుతోంది. చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్న అరణి శ్రీనివాసుల్ని విజయానందరెడ్డి వర్గం వ్యతిరేకిస్తుంది. అయితే ప్రస్తుతానికి మార్చే అవకాశమైతే లేదు. ఇక నగరి సిట్టింగ్ మంత్రి రోజాపై పూర్తి స్థాయిలో అసమ్మతి ఉంది. కానీ బలమైన అభ్యర్థి ప్రస్తుతానికి లేరు. ఎన్నికల సమయానికి మారుస్తారనే ప్రచారం ఉంది. చక్రపాణి రెడ్డి లేదా బీసీ అభ్యర్థికి కేటాయించాలనుకుంటే నగరి మాజీ మున్సిపల్ చైర్మన్ శాంతికి టికెట్ దక్కే అవకాశం ఉంది. మదనపల్లి సిట్టింగ్ నవాజ్ బాషా స్థానంలో మాజీ ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి లేదా మరో మైనార్టీకి అవకాశం ఉందంటున్నారు. గదిరి సీటు మైనార్టీకి ఇచ్చి ఇక్కడ మార్పు చేస్తున్నారనే ప్రచారం ఉంది. తంబళ్లపల్లి సిట్టింగ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్థానంలో ఆయన సోదరుడు ద్వారకానాథరెడ్డి లేదా బీసీ అభ్యర్థికి అవకాశమిస్తారనే టాక్ నడుస్తోంది. పొంగనూరు, పీలేరు, శ్రీకాళహస్తి, కుప్పం, పలమనేరు అభ్యర్థుల మార్పు ఉండదని తెలుస్తోంది. తిరుపతిలో మాత్రం భూమన కరుణాకర్ రెడ్డి స్థానంలో ఆయన కుమారుడు భూమన అభినయ్ రెడ్డి, చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్థానంలో ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి బరిలోకి దిగనున్నారు. సీఎం జగన్ సొంత జిల్లా అయిన కడపలో మొత్తం 10 స్థానాలుండగా ఈ జిల్లాలో కూడా మార్పులు చేర్పులు తప్పవని తెలుస్తోంది. రాజంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి స్థానంలో మదన్ మోహన్ రెడ్డికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. బలిజ సామాజిక వర్గం అభ్యర్థిని బరిలోకి దించే ఆప్షన్ కూడా ఉంచుకుంది వైసీపీ అధిష్టానం. బద్వేల్లో డాక్టర్ సుధ స్థానంలో కోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసుల్ని ఇక్కడికి మార్చే అవకాశం ఉంది. రైల్వే కోడూరులో సిట్టింగ్ శ్రీనివాసులు స్థానంలో ఎవరిని బరిలోకి దించాలి అనే దానిపై కసరత్తు కొనసాగుతోంది. మైదుకూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే రఘురామరెడ్డి స్థానంలో రవీంద్రనాథ్ రెడ్డిని బరిలోకి దించే అవకాశం ఉంది. ఇక కమలాపురం నుంచి జగన్ మేనమామ రవీంద్రనాథ్ స్థానంలో ఆయన కొడుకు రామాంజనేయ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కడప, రాయచోటి, సీఎం సొంత నియోజకవర్గం పులివెందుల్లో అభ్యర్థి మార్పు ఉండదని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే రాయలసీమపై మరోసారి పట్టు సాధించేందుకు వైసీపీ అధిష్టానం భారీ స్థాయిలోనే మార్పులు చేర్పులు చేయడం పక్కాగా కనిపిస్తోంది.